ప్రజల ఆశీర్వచనంతో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం. ఉదాహరణకు 3 రోజుల కింద ఉచిత మహిళా బస్సు ప్రయాణానికి సంబంధించి 200 కోట్ల మంది మహిళలు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తే 6,800 కోట్ల రూపాయల విలువ గల ఆ ప్రయాణ ఖర్చులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చింది, ఆర్టీసీకి ఇచ్చింది. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ద్వారా అనేక లక్షల కుటుంబాలు విద్యుత్ భారం పడకుండా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును పొందుతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి అనేక రకాలుగా రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, సన్నవడ్ల బోనస్ కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు గ్రామీణ ప్రాంతాల్లో దిగ్విజయంగా స్థలాలు ఉన్నాయి కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు అన్నీ కూడా గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. హైదరాబాద్ నగరానికి సంబంధించి నిన్న కూడా క్యాబినెట్లో గత ప్రభుత్వం ఉప్పల్లో ఉపాధి ఉంటే కొల్లూరులో ఇల్లు కట్టినారు, అక్కడికి పోకుండా ఖాళీ ఉన్నాయి, నిష్ప్రయోజనం అవుతా ఉన్నాయి. అక్కడ ఇల్లు కట్టినప్పటికి కూడా 30,000 ఇల్లు ఖాళీ ఉన్నాయి. వాళ్ళ ఉపాధి ఇక్కడ, వాళ్ళ జీవితం ఇక్కడ, వాళ్ళ చదువు ఇక్కడ, వాళ్ళు ఉండేది ఇక్కడ. వాళ్ళకి ఎక్కడో ఇల్లు ఇస్తే పోలేక అందుకే ప్రభుత్వం స్పష్టంగా వాళ్ళు ఉండే దగ్గరనే ఇల్లు కట్టాలనే ఆలోచనతో ప్రజలను కొంత సమన్వయం చేసుకొని స్లమ్స్లన్నిటి కూడా ఎక్కడెక్కడైతే పేదలు ఉంటా ఉన్నారో, ఇల్లు కావాలంటా ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు కట్టించే ఆలోచన కూడా చేస్తూ ఉంది. స్థలాలు ఉన్న వాళ్ళకి ఇవ్వడంతో పాటుగా లేని వాళ్ళకి కూడా ఏ విధంగా ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా 2 రోజుల నుంచి 1వ తారీఖు నుంచి హైదరాబాద్లో ఉన్న 15 నియోజకవర్గాల్లో రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. 25వ తారీఖు నుంచి 10 లోపల రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ చేయమని కేబినెట్ డిసిషన్ తీసుకుంది. కాబట్టి హైదరాబాద్లో ఉన్న 15 నియోజకవర్గాల్లో దాదాపు 50,000 కొత్త కార్డులు వెరిఫికేషన్ అయి జారీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. 50,000 రేషన్ కార్డులు అంటే కుటుంబానికి 4 చొప్పున 5 చొప్పున దాదాపు 2,20,000 మంది పైన యూనిట్స్ 6 కిలోల సన్న బియ్యం తీసుకునేటువంటి అవకాశాన్ని హైదరాబాద్ నగర ప్రజలు కూడా పొందుతూ ఉన్నారు. అంతేగాక దాదాపు 1,50,000 కొత్త యూనిట్స్ అంటే రేషన్ కార్డుల యొక్క ఉన్న దాంట్లో నా పేరు మీద రేషన్ కార్డు ఉంటే 10 సంవత్సరాలుగా నా కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగితే కూడా ఆ సంఖ్యను అందులో నమోదు చేసుకునేటువంటి అవకాశం లేకుండే ఈరోజు ఆ విధంగా 1,50,000 కార్డుల్లో దాదాపు 2,50,000 మంది పేర్లను నమోదు చేసుకున్నటువంటి కార్డులను కూడా ఇస్తూ ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా అర్హతను బట్టి ఇప్పుడు కూడా ఇంకెవరైనా రేషన్ కార్డు రాలేదు, నాకు రేషన్ కార్డు కావాలనుకుంటే ఇప్పుడు కూడా అప్లికేషన్ చేసుకోండి. 1,00,000 మందికి ఇవాళ కూడా వెరిఫికేషన్ అవుతూ ఉంది. ప్రభుత్వం సానుకూలంగా 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత పడ్డ ఇబ్బందులను తొలగించాలని ఈ రేషన్ కార్డుల ప్రక్రియ చేస్తూ ఉంది. ఒకవైపు పేదలకు అవసరమైన ఇందిరమ్మ ఇళ్ళు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇలా అనేక రకాల కార్యక్రమాలతో పాటుగా పేదల పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునేటువంటి గురుకులాల్లో కూడా మెనూ ఛార్జీలు పెంచి, వారికి మెస్ ఛార్జీలు పెంచి ఈరోజు వాళ్ళ విద్యకు కూడా అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటా ఉంది. ఈ విధంగా ఈ ప్రభుత్వం ఎన్నడూ ఊహించని విధంగా పెద్దలకు మాత్రమే పరిమితమైంది అనుకునేటువంటి సన్న బియ్యాన్ని పేదలందరికీ ఇస్తూ ఉన్నది. ఇది గతంలో ఉన్నటువంటి పరిస్థితికి భిన్నంగా దొడ్డు బియ్యం తినక తీసుకొని రీసైక్లింగ్ అయ్యే పరిస్థితి నుంచి ఇలా 100% సన్న బియ్యం వాడుతూ ఉన్నారు. ఇది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా అనేకమైనటువంటి ఫ్లైఓవర్సు, అండర్ పాసులు, ఎస్టీపీలు, డ్రైనేజీలు, పార్కులు, స్ట్రీట్ లైట్స్ అనే విధంగా అన్ని రకాల ప్రజాహిత సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ సంబంధించి
కృష్ణా కానీ గోదావరి నుంచి ఒక్క టీఎంసీ వాటర్ తెచ్చే ప్రయత్నం చేయలే టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాడు గోదావరి జలాలు తెచ్చినా, కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 తీసుకొచ్చినా కాంగ్రెస్ హయాంలో మాత్రమే జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ గోదావరి ఫేజ్ 2 కింద 15 టీఎంసీలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. హైదరాబాద్ నగరం పెరుగుతూ ఉంది. హైదరాబాద్లో ఆ రోజు ఉన్నటువంటి 540 MLD వాటర్నే ఇప్పటికి కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అందుకే అండర్ గ్రౌండ్ ఏదైతే వాటర్ హార్వెస్టింగ్ ఉందో దాన్ని పెంచుకోవాలని ఇక్కడ ఉన్న హైదరాబాద్ నివాసులందరూ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. గ్రీనరీ పెంచి ఢిల్లీలాగా కాకుండా హైదరాబాద్ కాలుష్య నివారణ నగరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగా రింగ్ రోడ్డు లోపల ఈవీ పాలసీ తీసుకొచ్చినాం. ఫ్రీ ఆఫ్ ట్యాక్స్ తోటి ఎంత ఉన్నా ఈవీ వెహికల్స్ అన్ని తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. హైదరాబాద్ లోపల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఓన్లీ ఈవీ, సిఎన్జి, ఎల్పిజి తప్ప ఇతర కాలుష్యానికి కారణమైన వాహనాలు నడవద్దనేటువంటి సంకల్పంతో పోతా ఉన్నాం. ఈ విధంగా ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుపోతా ఉంది. అందులో 1వ తేదీ నుంచి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంతో పాటుగా అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ప్రత్యేకించి జూబ్లీ హిల్స్కి సంబంధించి కొంత ఆకస్మిక అనుకోని కారణాల వల్ల ఉప ఎన్నిక వచ్చింది. మేము ఉప ఎన్నిక రావాలని నేను కోరుకోలే. కానీ ఉప ఎన్నిక వచ్చినప్పుడు తప్పకుండా ఆ ఉప ఎన్నికల్లో ప్రజలకు మెరుగైన సేవలు, అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకోవాలనే విజ్ఞాపన కూడా చేస్తూ ఉన్నాం. అందుకు సంబంధించి కార్యాచరణ బూతుల వారీగా మా పార్టీ ప్రజా సమస్యలు అన్ని రకాల కార్యాచరణతో ముందుకు పోతాం. దయచేసి ప్రజలకు ఏ సంబంధించిన సమస్య ఉన్నా గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురై మీ సమస్యలు పరిష్కారం కాలేదనుకునేటన్నింటినీ ప్రజాపాలన ప్రభుత్వం పరిశీలిస్తుంది. వాటిని మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను. తప్పకుండా ప్రజలు కూడా అధికారంలో ఇన్ని రకాల